సంవత్సరంలో గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి? ఈ సంవత్సరానికి అనగా పరాభవనామ సంవత్సరంలో 3 గ్రహణాలు ఉన్నట్టుగా మనకి తెలియవచ్చుచున్నప్పటికీ భారతదేశంలో కనపడవండి 3. ఈ మనకి కనిపించే గ్రహణాలైతే ఏమీ లేవు ఈ సంవత్సరంలో. ఎలాగా అంటే 26 ఆగస్టు 12వ తేదీన పరాభవనామ సంవత్సర ఆషాఢమాసం అమావాస్య. ఆ రోజున ఒక సూర్యగ్రహణం ఒకటి రాశారు. కానీ కనిపించదు మనకి. ఏదో అంటార్కటికా, ఆఫ్రికా అలాంటి దేశాల్లోనే కనిపిస్తుంది. రెండవది చంద్రగ్రహణం ఉంది. అది కూడా 26 ఆగస్టు 27న పరాభవనామ సంవత్సర శ్రావణ పౌర్ణిమకి. అది కూడా మనకు కనిపించదు ఇతర దేశాల వాళ్ళకి. మూడవది ఇంకో సూర్యగ్రహణం రాశారు ఫిబ్రవరి 6వ తేదీ. ఎలాగా అంటే పుష్యబహుళ అమావాస్య నాడు పరాభవనామ సంవత్సర పుష్యబహుళ అమావాస్య ఫిబ్రవరి 6వ తేదీ 2027వ సంవత్సరం. దీన్ని కంకణాకార సూర్యగ్రహణం అంటారు, కానీ అది కూడా మనకు కనిపించదమ్మా ఇతర దేశాల వాళ్ళకే. కాబట్టి మన భారతదేశంలో ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ ఒక్క గ్రహణము మనకి కనిపించదు. కాబట్టి గ్రహణ నియమములు, గ్రహణ సూచనలు, గ్రహణ ఆచారాలు ఏది మనం పాటించవలసిన అవసరము లేదు.